మీ మూడ్ ఎంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఫోన్ కాలు, ఒక మెసేజు, ఒక న్యూస్ చూసి మనం ఎలా హ్యాపీ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతామో చూసాం. కానీ భగవద్గీతలో ఏం చెప్పబడిందో తెలుసా? మీ మూడ్ మీద మీకు పూర్తి నియంత్రణ ఉంది. అవును, మీకు అది సాధ్యమే. ఇవాళ మనం చూస్తున్నది భగవద్గీతలో చెప్పిన మనిషిలోని మానసిక స్థితికి సంబంధించిన మాస్టర్ ట్రిక్స్. మన మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలంటే భగవద్గీతలోని ట్రిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అవి మోడర్న్ లైఫ్కి పర్ఫెక్ట్లీ అప్లికేబుల్. ఇవాళ మనం ఎంత బిజీగా ఉన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ మన ఎంటైర్ మూడ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే చిరాకు, చిన్న ఒపీనియన్ డిఫరెన్స్ అయితే యాంగర్, సోషల్ మీడియాలో కంపేర్ చేస్తూ సాడ్నెస్. ఇలా మూడు ఫ్లక్చుయేషన్స్ వల్ల మన డే ప్రొడక్టివిటీ, రిలేషన్షిప్, ఈవెన్ హెల్త్ కూడా బాధపడుతుంది. అయితే గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు? మనసును నియంత్రించాలంటే మన దృష్టిని ఎటు పెట్టాలో తెలుసుకోవాలి. స్థితప్రజ్ఞత. శ్రీకృష్ణుడు అన్నాడు, సమలోష్ట సుఖ దుఃఖం సధీరహ, అంటే ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా ఉండడం నేర్చుకో. ఈ మైండ్ సెట్ మీరు డెవలప్ చేస్తే బయట ప్రపంచంలో ఏం జరిగినా మీరు కామ్గా స్టేగా ఉంటారు. రోజు 5 నిమిషాలు మీ ఫీలింగ్స్ను అబ్జర్వ్ చేయండి. జడ్జిమెంట్ లేకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న వాక్యం మనకు క్లారిటీ ఇస్తుంది. మన పని మనం నిజాయితీగా చేస్తే చాలు. ఫలితాలను చూసి బాధపడద్దు. ఫలితాలపై ఆధారపడితే ఫియర్, అనెగ్జిటీ వస్తాయి. పని మీద ఫోకస్ పెడితే ప్రశాంతత వస్తుంది. అహంకారం లేకుండా జీవించడం నేర్చుకో. భగవద్గీతలో చెప్పారు, అహంకార విమూఢాత్మ అంటే ఎవడు నేనే చేశానే అహంకారంలో ఉంటాడో అతడే 3 స్వింగ్లకు బానిస అవుతాడు. ఒకసారి ఈ నేనే అన్న భావన తగ్గితే క్రిటిసిజం, క్రైసిస్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ మన మనసును డిస్టర్బ్ చేయవు. ఒకసారి ఒక స్టార్టప్ ఫౌండర్ 7 ఏళ్ల కష్టం తర్వాత ఫెయిల్యూర్ చూశాడు. అతను బ్రేక్ డౌన్ అయ్యే స్థితికి వచ్చాడు. అప్పుడు ఒక పుస్తకంలో గీతా వచనాలు చదివాడు. ఆ ఫిలాసఫీ అప్లై చేసి తన కర్మపై ఫోకస్ పెట్టాడు. ఫలితాన్ని వదిలేశాడు. ఆయన మూడు స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు అతను ఒక మెగా కంపెనీ CEO. భగవద్గీతలోని ఈ 3 మాస్టర్ ట్రిక్స్ మనకి ఏం చెబుతున్నది ఒకే విషయం. మన మైండ్ మన చేతుల్లో ఉంటుంది. స్థితప్రజ్ఞత, కర్మయోగం, అహంకారరహిత జీవితం ఇవి ఫాలో చేస్తే మనం 3 మాస్టర్లుగా మారిపోతాం. మీకు ఈ వీడియోలో ఏ ట్రిక్ బాగా కనెక్ట్ అయిందో కామెంట్లో చెప్పండి. మరింత స్పిరిచువల్ మైండ్ సెట్ హ్యాక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.